హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. గుంటూరు అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మిర్చి అంటారు. కానీ గుంటూరు మిర్చితో పాటు గుంటూరు మార్కెట్ కూడా అంతే ఫేమస్ అండి. ఈరోజు అయితే మనం గుంటూరు మార్కెట్కి వచ్చేసాం. అక్కడ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి, ఎలా ఉన్నాయి, అక్కడ కూరగాయలు ఏమున్నాయేంటి, పళ్ళు ఏంటి, అక్కడ అమ్మే వాళ్ళు ఏంటి, అండ్ ఇక్కడ మార్కెట్ యొక్క వాతావరణం చూస్తే ప్రతిరోజు పండగ వాతావరణం లాగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ మార్కెట్లో వచ్చేసాము. మార్కెట్ విషయాలన్నీ మీ ఈరోజు మనకు తెలిసేసుకుందాం. హనుమానాయక్ ఎందుకంటే ఉన్న ఒక ఊర్లన్నిటిలో గుంటూరు మార్కెట్ ఒక ప్రత్యేకం ఉంది. ఎందుకంటే కనుక అక్కడ తాజాగా పండించే యొక్క అక్కడికక్కడే పండుతాయి, అక్కడక్కడే అమ్ముతారు అన్నట్టు. అండ్ ముందు రేట్లకు ఇప్పుడు రేట్లకి ఎలాగ ఉంది తేడా? ముందు రేట్లకి చాలా బెటర్ అండి. ఇప్పుడు కొద్దిగా అప్పుడు రేట్లు అంటే 20 రూపాయలు 30 రూపాయలు, ఇప్పుడు 40 అంటే పర్లేదు. మీరు ఏమవుతున్నారు? 40 రూపాయలు అమ్ముతున్నాం. 40 రూపాయలు ఏంటి? బెండకాయ ఇప్పుడు ఎలా ఉంది రేటు? పర్లేదండి, బెండకాయ పర్లేదు. ప్రీవియస్ లోకి వచ్చేసరికి కూరగాయల రేట్లు అమ్మో బాబాయ్ నెత్తిన పట్టుకున్న రోజులో ఇప్పుడు తగ్గినాయి అంటారా? మీకు ఎక్కడి నుంచి ఇక్కడ వస్తున్నాయి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇక్కడ గుంటూరుకు వస్తుంది, లోకల్ నుంచి గుంటూరుకు వస్తుంది. మ్యాక్సిమం గుంటూరులో ఒక సరుకు అంతా లోకల్లోనే ఉంటుంది. అందుకే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి గుంటూరులో మార్కెట్ అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చిన జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు కూరగాయల మీద? క్వాలిటీ బాగుంటుందండి, క్వాలిటీ బాగుంటుంది, రీజనబుల్ గా ఉంటుంది. కూరగాయలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ గుంటూరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది మిర్చి. మరి ఆ మిర్చి ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోతే వేరే పేరుకి గుంటూరు అంటారు కానీ వేరే చోట్ల కూడా పండించి ఇక్కడ అమ్ముతున్నారు అంటారు. అది నిజమా లేకపోతే గుంటూరులో పండిస్తారా? గుంటూరు లోకలే మిర్చి వచ్చేదండి. ఫేమస్ మిర్చి గుంటూరే సార్. ఆ మిర్చి ఎలా ఉంది ప్రైస్? రేటు తగ్గిపోయింది బాగా, రైతులకి బాగా లాస్ వస్తుందండి. గుంటూరు యొక్క మిర్చి రేట్లు కూడా తగ్గిపోయినాయా? తగ్గిపోయింది బాగా. 12,000 ఎండి మిర్చా మామూలు మిర్చా? రెండు తగ్గిపోయినాయి బాగా. అంటే ఫేమస్ ఎక్కడి నుంచి ఉన్నాయని కూడా కూరగాయలు అంటే ఎక్కువ పండించేవాళ్ళు ఉన్నారు రైతులు. ఇప్పుడు బాగా పంట ఎక్కువ వస్తుంది. అది పంట ఎక్కువ. శ్రీనివాస్ గారు, ముందు కూరగాయల రేట్లకి ఇప్పుడు కూరగాయల రేట్లకి మార్కెట్ లో తేడా ఏంటి? మార్కెట్ లో కూరగాయల రేట్లు అంటే ఏముండదండి, అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. ఒకసారి కిలో 10 దొరుకుతాయి, సేమ్ అదే ఐటమ్ ఒకసారి 40కి 50కి కూడా దొరుకుతాయి. కూరగాయల రేట్లకు సంబంధం ఏముంది? ఇప్పుడు రైతులు చుట్టుపక్కల 200 కిలోమీటర్లు ఉండవు, ఇటు వస్తే ఇటు నుండి 200 కిలోమీటర్లు అటు వెళ్తాయి వెజిటేబుల్స్. ఉన్న మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనే గుంటూరు యొక్క రైతు మార్కెట్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే అక్కడే స్పష్టంగా పండిస్తారు, అక్కడికక్కడే అమ్ముతారు అన్నట్టు. వేరే చాలా అన్ని చోట్ల చాలా ఊర్లో వేరే నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి అంటారు. అది నిజమేనా? గుంటూరులో స్వచ్ఛంగా కూరగాయలు ఉంటాయా? అసలు విషయం ఏంటంటే గుంటూరు రైతు బజార్ అనేది, ఇప్పుడు పొటాటో ఉంది మనకి ఏడ పండు, రైతు బజార్ ఏడని వస్తాయి. క్యారెట్ ఉంది, బెంగళూరు ఉంది, ఏడని వస్తాయి రావు. గుంటూరు రైతు బజార్ అంటే ఏంటంటే అదొక పేరు అంతే. ఇప్పుడు రైతులు ఏడున్నారండి? ఇప్పుడు రైతులు ఏడున్నారు అమ్మేవాళ్ళు? ఇప్పుడు నేను రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. ఏదో కిలో 10కే దొరికే మనకన్నారు. ఇప్పుడు పండించేవాళ్ళు లేరు, అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పండించే దాంట్లో బిల్డింగులు లెగుస్తున్నాయి, దానివల్ల రేట్లు ఎక్కువ వస్తున్నాయి. మీకు తెలియదే ఉంది అది. మరి మీ యొక్క సాగుబడి ఎలాగుంది? మాది ఎప్పుడైనా కానీ ఇప్పుడు మేము రిటైల్ కాబట్టి మాది ఎప్పుడైనా 3 రూపాయలు మాకు వస్తాయి. కిలో 40 అయినా మాకు 3 రూపాయలు వస్తాయి, కిలో 10 అయినా 3 రూపాయలు వస్తాయి. ఒకవేళ రేటు ఎక్కువ వచ్చి డబ్బులు పొందేది రైతే, లాస్ పోయేది రైతే, మేమైతే కాదు, మేము బాగానే ఉంటాం. గుంటూరు రైతు మార్కెట్లో ఫేమస్ అయింది ఏంటి? మిర్చి. ఇంక తెలంగాణ ఉంది మిర్చి, మన ఆసియాఖండంలో ఇంకా మిర్చి. అది మిర్చి ఓన్లీ చిల్లి, మన పండు మిర్చి. ఇవి కూరకు వాడతారు, ఇది పచ్చడికి వాడతారు. మనకి ఇప్పుడు రేపు మన నిల్వ ఉండాలంటే పచ్చడి ఇవే. ఇవి ఏంటంటే టెంపరీ కూరలకి. అది. అండ్ గుంటూరు అంటేనే మొట్టమొదటిగా మనకు గుర్తుకొచ్చేది మిర్చి. మరి ఆ మిర్చి రేట్లు ఎలాగున్నాయి? మిర్చి అలా మిర్చి కేజీ ఎంత? 30 రూపాయలు. ముందే ఎంత రేట్లు ఉండేవి? ముందే ఎంత రేట్లు ఉండేవి? మార్కెట్ ట్రేడింగ్ బట్టి కేజీ 30. అవి కూడా అంతే రకం, కొంచెం కారం ఎక్కువ ఉండే రకం. దూరం నుంచి వస్తుంది మనకి, దూరం నుంచి రాయలసీమ సైడ్ నుంచి వస్తుంది. ఎండుమిర్చి బాగా పడుతుంది, ఎండుమిర్చి బాగా, పత్తి బాగా. ఛానల్ మీద మిర్చి మీద
ఓకేనా బాబాయ్, గుంటూరు అంటేనే మిర్చి అంటారు. మరి మీకు మీ యొక్క ముందు ఒక తరాలలో ఇప్పటికి మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి, వాటిలో సాగుబడి ఎలాగ ఉంది? ఇప్పుడు పంటలు బాగున్నాయి, సాగుబడి బాగుంది, వ్యాపారం బాగుంది. రేటు మార్పులు తప్ప ఎక్కువ ఖర్చు ఉంది మిర్చి. ఇప్పుడు ఎక్కువ మిర్చి లాభం లేదండి. మీ రైతులు పంటలు పండిస్తున్నాము, మరి మాకేం లేదుగా. మేము మిర్చి వేసాను 5 ఎకరాలు, మరి ఇది వచ్చింది, నల్లి వచ్చింది, ఎన్ని మందులు కొట్టినా పోవట్లేదు. ఏం చేయాలి? ఆ నష్టం మాకు లాభం లేదుగా. పెట్టుబడి లక్షలు అవుతున్నాయి పెట్టుబడి. మరి ఏం చేయాలా? లక్షలు అవుతుంది పెట్టుబడి, ఎవరు వేయటం లేదు. ఎవరు మాకు ఏదో సాయం చేయాలి. మరి మేము లక్షలు పెట్టి చేస్తున్నాం, మరి పొలం పండిస్తున్నాం. మరి మాకు దోమ వచ్చి పడుతుంది, పురుగు ఆగట్లేదు, నల్లి ఉంది, ముడత ఒకటి వస్తుంది, ఇన్ని మందులు కొట్టినా ఆగట్లేదు. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు పెట్టాను 2 ఎకరాలకి. ఇంతవరకు నా పంట రావట్లా చేతికి. మరి ఏం చేయాలా? గవర్నమెంట్ మీకు ఏం సాయం చేయాలి? ఏం చేయాలంటే ఏదో వాళ్ళు సాయం చేయాలి, ఏదో ఒకటి మందులోనే, లేకపోతే ఏదైనా సాయం చేయాలా. కావాలా, ఎరువులు కావాలా? సాగు కోసం మీకు ఏం? సాగు కోసం మందులు ఇస్తే ఎట్టగట్ట సాగు చేసుకుంటాం. మందులు కావాలా? మార్కెట్లో మీ యొక్క వ్యాపారాలు ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇటువరకు జగన్ హయాంలో అయితే అసలు లేవయ్యా. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడేమో మార్కెట్లో ఏమో రేట్లు వేస్తున్నారు. కేజీ మల్లెపూలు వచ్చేసి 2000, 1600, 3000 వేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసేమో 1000 రూపాయలు 800 వేస్తున్నారు. పండగలప్పుడే 3000 వేసే రేట్లు బేరాలు ఉండవుగా. ఇప్పుడేమో అన్ సీజన్లో 1000 రూపాయలు వేస్తున్నారు. అసలు బేరాలు ఉండట్లేదు. మరి మీకు ఎలా సాగుబడి అవుతుంది? ఏం చేస్తా, వ్యాపారం అలవాటు అయిపోయిందిగా. అదే కష్ట నష్టాలన్నీ పడాలిగా. మీకు ఎక్కడి నుంచి అవుతాయి ఈ యొక్క పూల్ ట్రాన్స్పోర్ట్? లేకపోతే మీ ఈ లోకల్ అయినా, లేకపోతే ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారా? లోకల్ నుంచే. మీ పేరండి? శ్రీనివాస్. మీ యొక్క ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి? కడివిలంక, బెంగళూరు నుంచి. ఇదివరకు సాగుబడి ఎలా ఉంది, ఇప్పుడు సాగుబడి ఎలా ఉంది? సాగుబడి మామూలు సాగుబడి బాగానే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే ఉంది సాగుబడి. కాకపోతే రేట్లు కొద్దిగా రేట్లు ఉండే. మరి మీకు బాగానే నడుస్తుంది? లేదు, వ్యాపారాలు లేవు మాకు ఇక్కడ. మా మార్కెట్లో వ్యాపారాలు అన్ని రోడ్ల మీద వచ్చేసినాయి. వ్యాపారాలు బళ్ళు అన్ని రోడ్ల మీద. ట్రాఫిక్ అంతా 30 సంవత్సరాలు పడి చేస్తున్నా. మరి 30 సంవత్సరాలు చేస్తారు, మీకే సాగుబడి లేదంటే? లేదు, పడిపోయినాయి నిజంగా. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొత్తం రోడ్ల మీద వచ్చేసింది వ్యాపారం. అదే కంటిన్యూ అయిపోతుంది. మరి ఈ ప్రభుత్వంలో మరి మార్చుతారని చూస్తున్నాం. ట్రాఫిక్ కూడా అసలు బళ్ళు అడ్డం పెట్టి ఎక్కడ ఆగిపోతున్నాయి. అవన్నీ తీసేస్తే ట్రాఫిక్ బాగుంటుంది, లోపల వ్యాపారాలకి బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అది ఓకేనా? అది ఎలా ఉంది వ్యాపారం? మీ పూల వ్యాపారం పర్వాలేదు. ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందా? ఇది వరకు కష్టాల్లో ఉన్నారా?
వద్దులే టీవీలో పడతా ఎందుకు. మీ యొక్క వ్యాపారం ఎలా ఉంది ఈ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి? ఈ సంవత్సరం బాగా లాస్ వచ్చింది. చాలా లాస్ట్ వచ్చింది. అందరూ అదే మాట అంటున్నారు, ఎందుకు అంటున్నారు? పూల్ రేట్లు అన్ సీజన్. మీకు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి పూలు? బెంగళూరు అంతా అద్దింగి మళ్ళీ లోకల్ వస్తూ ఉంటాయి. అండ్ పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీ వ్యాపారంతో ఎలా అనిపిస్తుంది వ్యాపారస్తులకు? ఒక పేపర్ అన్ సీజన్ ఆన్లైన్ అన్ సీజన్ ఆన్లైన్ అన్ సీజన్. విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.